శ్రీ గురు వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 33వ అధ్యాయం రాస క్రీడలు అధ్యాయం ప్రవచించుకోబోతున్నాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ఈ రాస నృత్యాన్ని వివరించుకుందాం. ముందుగా భగవత్ స్మరణ. వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ముప్పై 32 అధ్యాయాలు పూర్తి చేసుకున్న పూర్వభాగం. అందులో కూడా ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి రాస పంచాధ్యాయిలో చివరి ఘట్టానికి వచ్చాం. 29 అధ్యాయాల నుంచి 33 అధ్యాయాల వరకు ఈ రాస పంచాధ్యాయిని ఎంతో రమ్యంగా వివరించారు వ్యాస మహర్షి. అందులో సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి అంతా కూడా ఉన్నట్టుగా చక్కగా వివరించి చెప్తున్నారు. ఈ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి రాస నృత్తం అనేటువంటి, అంటే ఈ రాస క్రీడాభివర్ణనంలో రాస నృత్తం అనేటువంటిది ఒక చిన్న ఘట్టం, ముఖ్యమైనటువంటి ఘట్టం. ఆ తర్వాత మళ్ళీ జల క్రీడాభరణ, మళ్ళీ సుకుడు, పరీక్షిత్తు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క సంవాదము మొదలైనటువంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావించలేదు. సుఖయోగేంద్ర వారు పరీక్షిత్తుకి చెప్తూ శ్రీ సుఖవువాచ ఇత్థం భగవతో గోప్యః శ్రుత్వా వాచః సుపేశలాః జహుర్విరహజం తాపం తదంగోపచితాశిషః. ఇత్థం భగవతో గోప్యః శ్రుత్వా వాచః సుపేశలాః. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు పలికినటువంటి చక్కటి మధురమైనటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో, సుపేశలాః వాచ, మృదువైన మధురమైనటువంటి వచనములు ఏవైతే ఉన్నాయో, కృష్ణుడు పూర్వాధ్యాయంలో 32వ అధ్యాయంలో ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఎవరంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది అనేవన్నీ వివరించి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంతేకాకుండా ఈ గోపికల యొక్క రుణం తీర్చుకోలేనటువంటిది అనేది కూడా వివరించి చెప్పాడు. ఎన్ని జన్మలెత్తినా గోపికల యొక్క రుణం తీర్చుకోలేనిది అనేటువంటిది కూడా వివరించి చెప్పాడు. అటువంటి మధురమైనటువంటి వచనాలు, గోపికలకి ఇంకాస్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ప్రేమని రెట్టింపు చేసేటువంటి వచనాలు, అవి విని గోపికలందరూ కూడా జహుర్విరహజం తాపం తదంగోపచిత ఆశిషః. తత్ అంగ ఉపచిత ఆశిషః పదాన్ని విడిపిస్తే తత్ అంగ, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సామీప్యంలో ఉపచిత ఆశిషః. ఉపచిత అంటే సాంగత్యము, ఆశిషః అంటే ఆయన యొక్క ఆశీర్వచనములతోనూ ఆయన యొక్క అనుగ్రహంతో. ఆశిష శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ దైవానుగ్రహం లేకపోతే ఏది సాధించలేదు, ఏది చేయలేదు. ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో, స్వామివారి యొక్క ఉపచిత సాంగత్యంతో పరమాత్ముడి యొక్క దర్శనం అయ్యేటప్పటికి ఒక్కసారిగా వాళ్ళ యొక్క తాపం విరహజం జహుహు, అప్పటిదాకా వాళ్ళ యొక్క విరహ వేదన వల్ల కలిగినటువంటి ఆ తాపాలన్నీ కూడా ఒక్కసారిగా దూరం అయిపోయినాయి, జహు విడిచిపెట్టేశారు. గోపికలకి ఇప్పుడు పరమానందం కలిగింది. ఎందుకంటే మీరందరూ అంటే నాకు మిక్కిలి ప్రేమ, మీ రుణం తీర్చుకోలేనిది అన్నంతగా స్వామి చెప్పారు. ఆ తర్వాత స్వామి సంకల్పం ఏమిటి అనేది 2వ శ్లోకంలో వివరిస్తున్నారు. తత్రారభత గోవిందో రాస క్రీడామనువ్రతైః స్త్రీరత్నైరన్వితః ప్రీతైరన్యోన్యాబద్ధబాహుభిః. తత్రారభత గోవిందో రాస క్రీడామనువ్రతైః. రాసక్రీడాం అనువ్రతైః. తత్రారభత గోవిందః, గోవిందుడు శ్రీకృష్ణ పరమాత్ముడు
తత్ర ఆరభత, అప్పుడు ఆరంభిస్తున్నాడు. ఏమిటి ఆరంభిస్తున్నాడు అంటే రాసక్రీడాం అనువ్రతై, స్వామిని అనుసరించి వచ్చినటువంటి ఆ గోపికలందరితో కలిసి రాసక్రీడలను సంకల్పించడానికి, ఆ క్రీడలు, రాసలీలలు, రాస నృత్తము ఇది గావించడానికి గోవిందుడు సంకల్పించి, ఇక అక్కడ ఉన్నటువంటి స్త్రీరత్నై అన్విత, సమస్తమైనటువంటి స్త్రీరత్నములు ఎవరైతే ఉన్నారో గోపికా రత్నములు, అటువంటి ఆ కన్యారత్నములు వనితారత్నములతో కూడుకుని ఉన్నటువంటి, అన్విత అంటే కూడినటువంటి వారి శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతై అన్యోన్యాబద్ధ బాహుభి, ఎట్లా ఉన్నారు ఆ గోపికలందరూ అనేటువంటిది ఈ పాదంలో చెప్తున్నారు. ప్రీతై, ఎంతో ఆనందంతో ఉన్నారు, వాళ్ళందరూ యొక్క మనసులో పరమానందంతో ఉవ్విళ్ళు ఊరుతున్నాయి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాంగత్యంతో. అన్యోన్యం, ఇప్పటిదాకా వెతకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు వచ్చేసారు, కానీ ఇక్కడ అన్యోన్య ఆబద్ధ, ఒకరికొకరు భుజాల మీద చేతులు వేసుకుని, బాహుభి ఆబద్ధ బాహుభి, ఆబద్ధ అంటే భుజాల మీద ఒకరికొకరు చేతులు వేసుకుని మండలం లాగా అలా వలయాకారంగా వచ్చేశారు. అలాంటి వారితో చక్కగా రాసక్రీడలు ఆడదామని చెప్పి స్వామి సంకల్పించారు. అంతకుముందు అధ్యాయంలో కూడా చెప్పుకున్నారు, స్వామి అక్కడ వాళ్ళు విషాదంలో వియోగంలో ఉన్నటువంటి సమయంలో అక్కడి నుంచి చక్కగా ఆనందకరమైన ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. యమునా నది చక్కటి ఇసుక తిన్నెల మీదకి తీసుకువెళ్ళాడు. అక్కడ యమునా నది రంగస్థలం, ఎటువంటి రంగస్థలం ఏర్పాటు చేసిందో కూడా మనం చెప్పుకున్నాం. మెత్తటి ఇసుక, ఆ ఇసుక తిన్నెల మీద కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు కూర్చోవడానికి బ్రహ్మాండమైనటువంటి సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. వారి యొక్క వక్షస్థలము మీద ఉన్నటువంటి కుంకుమలతో కూడుకుని ఉన్నటువంటి చక్కటి వస్త్రములు ఏవైతే ఉత్తరయములు ఉన్నాయో ఆ ఉత్తరయములతో సింహాసనాన్ని ఏర్పాటు చేశారండి. అందరూ కలిసి దాని మీద కూర్చోబెట్టారు. ఆ తర్వాత వాళ్ళందరితో కలిసి కాసేపు చర్చించాడు, ముచ్చరించాడు, వాళ్ళందరూ అడిగిన ప్రశ్నకి సమాధానాలు చెప్పాడు. ఇప్పుడు రాసోత్సవం, రాస ఉత్సవం, రాస నృత్త ఉత్సవం, నృత్యోత్సవం. రాసోత్సవ సంప్రవృత్తో గోపీ మండల మండిత యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయోః ప్రవిష్టేన గృహీతానాం స్వనికటం స్త్రియః కంఠే స్వనికటం స్త్రియః. రాసోత్సవ సంప్రవృత్తో గోపీ మండల మండిత, మండలము అంటేనండి సమూహము, మండిత అలంకరించబడిన, గోపీ మండలంతో గోపికల యొక్క సమూహంతో అలంకరించబడి ఉన్నటువంటి ఆ చక్కగా మండలము అంటే వృత్తాకారంగా వలయాకారంగా చుట్టూతా ఉన్నారు పక్కన, ఆ సమూహంతో అలంకరించబడి ఉన్నటువంటి ఆ గోపికలతో పాటుగా రాసోత్సవ సంప్రవృత్త, అక్కడి నుంచి రాసోత్సవానికి ప్రారంభిస్తున్నాడు. అక్కడ ఎట్లా ఉన్నారంటే మండలాకారంగా ఉన్నటువంటి ఆ గోపికలతో స్వామి రాసోత్సవాన్ని సంప్రవృత్త కొనసాగిస్తున్నాడు, ప్రారంభిస్తున్నాడు. ఎవరు ప్రారంభిస్తున్నారు? యోగేశ్వరేణ కృష్ణేన, శ్రీకృష్ణ పరమాత్మ చేత ఆరంభించబడింది ఈ రాస నృత్తము అనేటువంటి. నృత్తము అనే పదం వాడుతున్నాం. నృత్యము, రాస నృత్తం, నృత్యము, నృత్తము, నాట్యము చిన్న చిన్న భేదాలతో ఉండేటువంటి ఇవన్నీ నాట్య విశేషాలు భరతుడి యొక్క నాట్యశాస్త్ర విధానంలో. ఇవన్నీ కూడా నృత్యం వచ్చినటువంటి వాళ్ళకి తెలుస్తాయి. ఈ చెప్పబోయేటువంటి అధ్యాయంలో ఎక్కువ విశేషాలన్నీ కూడా దాని గురించి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. చక్కగా నాట్యం తెలిసినటువంటి వాళ్ళకి ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయంగా వాటిలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా. యోగేశ్వరేణ కృష్ణేన, పరమ యోగేశ్వరుడు, యోగులకే ఈశ్వరుడైనటువంటి వాడు యోగేశ్వరుడు. ఇంకా చెప్పాలంటే అనిమాది అష్టసిద్ధులు ఎవరికైతే తెలుసో యోగీశ్వరుడు, ఆ యోగీశ్వరుడికి కూడా ఈశ్వరుడైనటువంటి వాడు యోగీశ్వరుడు, యోగేశ్వరుడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చేత తాసాం మధ్యే ద్వయోర్ద్వయో, అటు ఇటు గోపిక, మధ్యలో శ్రీకృష్ణుడు. చివరి 5, 9 అటు ఇటు కుడి ఎడమలలో ఇద్దరు గోపికలు, చివరి 5, 2, 5 అలా మండలంగా ఉన్నారు. మండలంగా అలా ఇద్దరు గోపికల మధ్యలో శ్రీకృష్ణుని చూసేటప్పటికి ఎలా ఉంటుంది? అంగనా మంగనామంతరే మాధవం 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 చాంతరే రంగన. అంగన అంటే స్త్రీ, అంగనామంగనే మంతరే మాధవం అన్నారు లీలాశుకుడు వర్ణించినటువంటి శ్లోకం అది. ఒక స్త్రీకి, ఒక గోపికకి, మరొక గోపికి మధ్యలో మాధవుడు. మండలాకారంగా చూసినప్పుడు
మాధవుడికి మధ్యలో గోపిక అలా కనిపిస్తున్నారు. అట్లా ఉన్నటువంటి వలయాకారంగా ఉన్నటువంటి చక్కటి అద్భుతమైనటువంటి శ్లోకాలు ఎంతో మంది భక్తులు వాళ్ళ కావ్యాలలో రచించినటువంటి ఘట్టాలు ఉన్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుంది. యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోద్వయో, ఇద్దరిద్దరి మధ్యలో ఆయన నుంచుని స్వామి ప్రవిష్ఠేన గృహీతానాం కంఠే స్వనికటం స్త్రియః, గృహీతానాం కంఠే, ఇక వారిని దగ్గరికి చేసుకుని చక్కగా మెల్లగా ప్రవిష్ఠేన ఆ లోపల ప్రవేశించింది. అంటే ఇద్దరు గోపికల మధ్యలో శ్రీకృష్ణుడు ఉన్నాడు అంటే అప్పటిదాకా ఒకరుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఎంతమంది గోపికలు ఉంటే అంతమంది దగ్గర శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అవతారం ప్రత్యక్షమైపోయింది. ఇది కాకుండా ఈ వలయాకాలంలో మధ్యలో అసలైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నారు. బింబము మధ్యలో ఉంటే ప్రతిబింబాలన్నీ మిగతా గోపికలతో ఉన్నట్టుగా భాషించింది. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర భాగవతంలో కూడా ఆ పద్మం మధ్యలో కర్ణిక ఎలా ఉంటుందో అలా ఉన్నారట స్వామి మధ్యలో. వీళ్ళందరూ పద్మాల యొక్క రేఖలు. ఈ రేఖల మధ్యలో ఉండేటువంటి కర్ణిక పూల గుత్తి, ఆ మధ్యలో ఉండే కర్ణికలాగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నారు. ఇదే కర్ణికలాగా ఈ రేకుల్లాగా ఉండటం అనేటువంటి అంతకుముందు గోపాలకులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. గోపాలకులందరూ కూడా ఎటు చూసినా స్వామి కనిపించాలని చెప్పినట్టుగా పద్మం ఆకారంలో కూర్చుంటే మధ్యలో కర్ణికలాగా శ్రీకృష్ణ పరమాత్ముడు కూర్చుని ఆవకాయ అన్నం, ఆ పెరుగన్నం తింటున్నాడని చెప్పి, సద్దన్నం తింటున్నాడని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ గోపికలు ఇలా మండలాకారంగా ఉంటే మధ్యలో స్వామివారు పక్కన ఉన్నారు. వాళ్ళ మధ్యలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన యొక్క స్వరూపాలు ఎంతమంది గోపికలు ఉన్నారో అన్ని రూపాలలో స్వామి ప్రత్యక్షం అయిపోయారు అక్కడ. ఆ ఒక్కడే ఇక అక్కడి నుంచి ఏం చేస్తున్నారు? గోపికల మధ్యలో తానొక్కొక్కడే వారి భుజాలపైన చేతులు వేస్తూ మెల్లగా రాసలీలలు అనేటువంటివి ప్రారంభిస్తున్నారు. అనేకమైనటువంటి ముఖ భంగిమలతో కంఠే స్వనికటం స్త్రియః, కంఠ ఆశ్లిష్టం. కంఠాశ్లిష్టము అంటే కంఠముల దగ్గర పెనవేసుకోవడం. మామూలుగా ఆలింగనం చేసుకున్నప్పుడు ఇలా ఆలింగనం చేసుకోవడం కాకుండా కంఠము దాకా అలా గోపికలందరూ శ్రీకృష్ణ పరమాత్మని ఇంకా విడిచిపెట్టలేమా అన్నట్టుగా కంఠం దాకా వచ్చేసి ఆలింగనం చేసుకోవడం ఏదైతే కంఠాశ్లిష్టం అంటారు. ఆ కంఠాశ్లేషము, హస్త విన్యాసాలు, పాద విక్షేపాలు, చక్కటి ముఖ కవళికలు, ఆ కనుబొమలు మొదలైనటువంటివి కదిలించటము వైభవపేతంగా ఆ చూసేటువంటి వాళ్ళకి ఆ దృశ్యం అనేటువంటి అద్భుతంగా విరాజిల్లుతూ ఉన్నది. అట్లా భాషిస్తూ ఉంటే అలా మునిగి తేలుతూ ఉన్నటువంటి సందర్భంలో గోపికలు శ్రీకృష్ణ పరమాత్ముడితో పైన ఆకాశంలో ఇంద్రాది దేవతల యొక్క ఆనందం అంతా ఎంత కాదు. ఈ దృశ్యం చూడటానిక జన్మ తరించింది కదా అని చెప్పి దేవతలే అనుకుంటున్నారట. యం మన్యేరన్ నభస్తావద్ విమాన శత సంకులం దివౌకసాం సదారాణాం ఔత్సుక్యాపహృతాత్మనాం యం మన్యేరన్ నభస్తావత్. నభః అంటే ఆకాశం. ఆకాశమునందు విమాన శత సంకులం, వందలాది వేలాది విమానాలతో వాళ్ళ యొక్క వాహనాలతో వచ్చి అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది పైనంతా కూడా. మన్యేరన్, యం మన్యేరన్ అంటే ఎవరినైతే భావిస్తూ ఆనందంతో మునిగి తేలుతూ ఉన్నాడో శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ పరమాత్ముడి యొక్క లీలను చూడటం కోసం అని చెప్పేసి ఆకాశంలో దివౌకసాం. దివౌకసాం అంటే దేవతలు. దివా ప్లస్ ఓకసాం, దివౌకసాం. ఆకాశంలో నివసించేవారు, ఆకాశంలో సంచరించేటువంటి ఆ దేవతలు, దివ్య పురుషులు, ఇంద్రాది దేవతలందరూ కూడా ఎట్లా వచ్చారట? ఫ్యామిలీ సదారాణం. దార అంటే భార్య. సదారాణం వాళ్ళ భార్యలతో పాటు వచ్చేసారట. దివౌకసాం సదారాణాం ఔత్సుక్యాపహృతాత్మనాం. ఎంతో ఔత్సుక్యంతో కుతూహలాన్ని పెంచుతున్నటువంటి ఆ మనోహరమైనటువంటి దృశ్యాలను వీక్షిస్తూ తిలకిస్తూ పులకించిపోతూ పరమానంద భరితులైపోతున్నారయ్యా ఆ దివ్య పురుషులైనటువంటి ఇంద్రాది దేవతలు కూడా. అంటే ఇంద్రాది దేవతలకు కూడా ఆనందాన్ని కలిగించేటువంటి రాస ఉత్సవం అనేటువంటిది, నృత్యోత్సవం అనేది ప్రారంభం అవబోతున్నది. ఎవరు వీళ్ళందరూ? ఆడియన్స్. అంతకుముందు మనం చెప్పుకున్నాం, చక్కగా రంగస్థలం సిద్ధమైంది, నాయకుడు సిద్ధంగా ఉన్నాడు, కథానాయకుడు జగన్నాటక సూత్రధారి, నాయకురాండ్రు చాలా మంది ఉన్నారు చక్కగా. అంతేకాకుండా చక్కటి పండు వెన్నెల మధ్యలో, యమునా నది తరంగాల చల్లటి గాలుల మధ్యలో, పుష్పాల సుగంధ సువాసనల మధ్యలో ఇంకా ఈ విధమైనటువంటి నృత్యోత్సవ వేడుక జరుగుతూ ఉంటే ఆడియన్స్ లేకపోతే ఎట్లా? ఎవరయ్యా ఆడియన్స్ అంటే ఇదిగో
ఇంద్రాది దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ వాళ్ళు భార్యలతో పాటుగా వచ్చి తిలకించి పరమానంద భరితలైపోతూ ఉంటే దీనికి ఇక అక్కడి నుంచి తాళాలు మేళాలు ఓ తతో దుందుభయో నేదుర్నిపేతు పుష్పవృష్టయ, పుష్పవృష్టి కూడా కురిపించేస్తున్నారు పైనుంచి, దుందుభులు మోగుతున్నాయి. తతో దుందుభయో నేదుర్నిపేతు పుష్పవృష్టయ జగుర్గంధర్వపతయ సస్త్రీకాస్త్యసోమలం. యశః అమలం, యశః అనే పదానికి అర్థం కీర్తి. అమలమైనటువంటి నిర్మలమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కీర్తిని గానం చేస్తున్నారట ఎవరు? గంధర్వపతయ, గంధర్వ, ఎవరైతే గంధర్వ గానాలు చేసేటువంటి గంధర్వులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సస్త్రీ, వాళ్ళ యొక్క పత్నులతో పాటుగా అప్సరసులు గంధర్వులు వీళ్ళందరూ కూడా చక్కటి స్వామివారి యొక్క కీర్తిని గానం చేస్తూ చక్కటి వాద్య సహకారం కూడా అందిస్తూ దుందువులు మొదలైనటువంటి మోగిస్తూ వాళ్ళ వాళ్ళ వాద్య సహకారాన్ని కూడా అందిస్తూ పరమానంద భరితులైపోతూ లీనమైపోతున్నారు స్వామివారి యొక్క నృత్యోత్సవం చూసి. ఆ కింద ఎలా ఉన్నారు? వలయానాం నూపురాణాం కింకిణీనాం చ యోషితాం సప్రియాణామభూత్ శబ్దస్తుములో రాసమండలే. ఆ రాసమండలంలో, ఆ రాస సమూహంలో, గోపికలు సలుపుతున్నటువంటి ఆ రాసమండలంలో వలయానం, ఒకరా ఇద్దరా గోపికలు, ఎంతమంది వందల మంది గోపికలు, ఆ వందల మందితో ఇన్ని వందల అవతారాలతో స్వామి అలా ప్రత్యక్షమై వారితో పాటు రాసక్రీడ సలుపుతుంటే పైన దుందుబులు మోగిస్తున్నా కూడా కింద వారి యొక్క చక్కగా అందెల సబడులు, వారి యొక్క నూపురములు, వారి కుండలముల యొక్క శబ్దములు మొదలైనటువంటి ఆ కుండలాల కాంతి, నూపురముల యొక్క ధ్వని, వలయానాం నూపురాణాం కింకిణీనాం చ యోషితాం అంటూ వర్ణించారు అక్కడ. ఆ క్రీడా సమయంలో వాళ్ళందరూ వాళ్ళ ఏవైతే అలంకారంగా పెట్టుకొచ్చారో ఆ పెట్టుకొచ్చినటువంటి ఆ ముంజేతి కంకణాలు గాని, అలాగే కాలి అందలు గాని, అలాగే వడ్డాణముల యందు ఆ చిరుగజ్జల యొక్క మోతలు గాని మొదలైనటువంటి సబ్బడులు గాని ఇవన్నీ కూడా చక్కగా నినాదము చేస్తూ ఆ ధ్వని అనేటువంటిది ఎలా ఉందంటే వీణుల విందు గావిస్తున్నదా అంటూ సప్రియాణం అభూత్ శబ్దస్తుములః, తుములః శబ్ద, చక్కటి నాదం, తుములమైనటువంటి వినసొంపైనటువంటి నాదం. పైన ఆ గంధర్వులు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నాదానికి తగ్గట్టుగా వీళ్ళు మోగిస్తున్నటువంటి ఆ నాదం, ఆ శబ్దం కూడా వీణుల విందుగా శ్రవణానందకరంగా ఉన్నదిట. ఆ విధంగా రాసమండలానికి ఓ పక్కన వాద్య సహకారం అంది, గానం వచ్చేసింది, ప్రేక్షకులు ఉన్నారు, రంగస్థలము, నటీనటులు సిద్ధమైపోయారు. తత్రాతి శుశుభే తాభిర్భగవాన్ దేవకీ సుతః మధ్యే మణీనాం హైమానాం మహామరకతో యథా. అద్భుతమైనటువంటి అన్వయం. తత్ర అతిశుభే సుశుభే, సుశుభే అంటే శోభాయమానంగా ప్రకాశించడం. శ్రీకృష్ణ పరమాత్ముడు అద్భుతంగా ప్రకాశిస్తున్నట్ట. అతిశుశుభే, అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తున్నట్ట. ఎక్కడ? తాభి, వాళ్ళందరి మధ్యలో, ఆ గోపకాంతల మధ్యలో ఉన్నటువంటి భగవాన్ దేవకీ సుత, దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు అత్యంత మనోహరంగా శోభిస్తున్నాడయ్యా. ఎట్లా అంటే మధ్యే మణీనాం హైమానం, బంగారు మణుల మధ్యలో, హైమము అంటే బంగారు, బంగారు మయమైనటువంటి చక్కగా బంగారంతో అలా చుట్టబడినటువంటి మణుల మధ్యలో మహామరకతో యథ, మహామరకతం లాగా ప్రకాశిస్తున్నట్ట. మహామరకతం నీలమేఘంతో ఉన్నటువంటి నీలమణిలో మహానీలమణిలాగా ప్రకాశిస్తున్నట్ట. మహానీలమణి బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లాంటి నీలమణి అద్భుతమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉంటే, చుట్టూతా బంగారు వన్నెలతో అనేకమైనటువంటి మణులు ఉంటే వాటి ముందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా అద్వితీయంగా వెలుగొందుతూ ఉన్నాడు. అట్లా అంటే ఈ మణులన్నీ కూడా ఒక మణి, రెండు మణుల మధ్యలో ఒక మళ్ళీ నీలమణి, రెండు మణుల మధ్యలో మళ్ళీ నీలమణి, అలా ఒక్కొక్కటి అలా హారంలాగా వచ్చి మధ్యలోకి వచ్చేటప్పటికి అసలైనటువంటి కర్ణిక రూపంలో ఉన్నటువంటి ఒక, మనం అంటారు నక్లెస్ మధ్యలో లాకెట్ అంటారు చూసారా, అలా మహామరకతమణిలాగా ప్రకాశిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు మధ్యలో ఉన్నటువంటి స్వామి, అసలైనటువంటి వాడు. ఇది ప్రధానం. ఇంకా మహామరకతో యథ, అట్లా అత్యద్భుతమైనటువంటి విన్యాసాలతో ప్రకాశిస్తూ పాదన్యాసైర్భుజ విధుతిభిః
సస్మితైర్భ్రూవిలాసైః భజ్యన్ మధ్యైశ్చలకుచపటైః కుండలైర్గండలోలైః స్విద్యన్ ముఖ్యః కబరరసనాగ్రంథయః కృష్ణవద్భో గాయంత్యస్తం తడివ ఇవతా మేఘచక్రే విరేయుః. అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పేశారు. ఎలా ఉందంటే మేఘాల మండలం మధ్యలో ఆ గోపికలు ఎలా ఉన్నారంటే తటిత్ ఇవ, మేఘాల మండలంలో ఉన్నటువంటి మెరుపు తీగల వలె ఉన్నారట ఆ గోపకాంతలందరూ కూడా, ఆ నాయికామణులందరూ కూడా. ఈయన ఒక మేఘమా కాదు, అనేక రూపాలు ధరించారు, అనేక అవతారాల్లో ఉన్నారు. కాబట్టి స్వామి అక్కడ ఒక మేఘం కాదు, మేఘం ఒకటి కాదు, అక్కడ అనేక మేఘాల యొక్క సమూహాలు, మేఘ చక్రే, చక్రంలాగా అనేకమైనటువంటి మేఘాల మధ్యలో అక్కడ వీళ్ళు చక్కటి అందమైనటువంటి మెరుపు తీగలలాగా, తటిత్ అంటే మెరుపు తీగల వలె ప్రకాశిస్తారు. ఇక ఈ రెండు పాదాలలో కూడా నృత్యానికి సంబంధించినటువంటి అనేక అభినయాలు ఏవైతే ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలు చెప్పుకోవచ్చు మనకి ఓపుకుంటే. ఈ రెండు పాదాలు పాదన్యాసై భుజ విధుతిభిః, పాదన్యాసం అంటే అనేక రకాలుగా ఉండేటువంటి ఈ గోపికలు శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి వాళ్ళతో పాద విన్యాసాలు అంటే ఏ విధమైనటువంటి నృత్యం చేస్తున్నప్పుడు భంగిమలు ఎలా ఉండాలి. మొట్టమొదట రెండు పాదాలు చూడండి, నృత్యం చేసేటప్పుడు ఎప్పుడు కూడా రెండు పాదాలు ఇలా కలిపి దగ్గరే పెడతారు. మొట్టమొదట భూదేవికి నమస్కారం చేసుకుంటారు, ఇలా దగ్గరే పెట్టేసి ఆ తర్వాత కృష్ణుని యొక్క అసలైనటువంటి ఒక పోజ్ ఉంటుంది, స్పెషల్ గా ఉండేటువంటి ఒక స్టిల్ ఉంటుంది. ఈ పాదాన్ని తీసుకొచ్చి మెల్లగా ఇలా పెడతాడు, పక్కన నించోబెడతాడు. ఇట్లాంటి ఈ పాద విన్యాసాలు ఏవైతే ఉంటాయో నాట్యంలో, ఆ నాట్యంలో ఉండేటువంటి భంగిమ పాదన్యాసై భుజ వితుతిభిః అంటే హస్త విక్షేపాలు ఏవైతే ఉంటాయో, ఈ చేతులు కదిలించడము, ఈ వేళ్లు కదిలించడము, ఇలా చేయించడము, నాట్యంలో ఉండే విశేషాలు ఇవన్నీ కూడా ఎన్ని రకాలు ఉంటాయో మనకి ఇక్కడ శ్లోక రూపంలో చెప్పలేదు. కానీ పోతనామాచ్యుడు ఆంధ్ర భాగవతంలో ఇవన్నీ కూడా ఉన్నట్టుగా వివరించి చెప్పాడు. విశేషం ఏంటంటే ఈ రాస పంచాధ్యాయులు, ఈ రాస క్రీడలంతా కూడా 2 పేజీలు ఉండేటువంటి ఒకే గద్యంగా వివరించి పోతన చక్కగా వివరించారు. ఈ శ్లోకాలన్నిటినీ కూడా ఒకే గద్యం రూపంలో వివరించేశారు. ఈ 2 పేజీలు కూడా పోతనామాచ్యుడు వివరించినటువంటి రాస క్రీడ వర్ణన ఎక్కడా ఆపకుండా నాన్ స్టాప్ గా వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లు బహుగతులం తిరుగ నేర్పరియగు హరి తర్పించి తన ఇరుకెలంకులకు అలంకృతం వయ్యి అంటూ వర్ణించుకుంటూ వెళ్ళిపోతాడు మొత్తం ఆ రాసక్రీడలో. కళంకరహిత చంద్రవదనలిద్దరు ముద్దియలిద్దురుగొని వీణలందుకొని వీణలం ప్రవీణులై సొంపు మెరసి అంటూ 2 పేజీల వర్ణన అలా ఘట్టంగా సాగుతూ ఉంటే దాంట్లో అనేకమైనటువంటి నృత్య భంగిమలు అనేటువంటివన్నీ కూడా వివరించుకుంటూ వెళ్తారు. దాంట్లో కూడా ఈ పోతనామాచుడు వివరించిన దాంట్లో తామర రేకుల మధ్యలో దుద్దువలే గోపాంగనాల మధ్యలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణికలాగా ఉన్నాడని స్పష్టంగా చెప్పారు. అట్లా రాసమండలం అనేది కల్పించాడు. అది ఎట్లా ఉందయ్యా అంటే రాస నృత్తము అంటున్నాను. పోతనామాచుడైతే నృత్త విద్యా మహాసముద్రానికి చుట్టూ ఏర్పడినటువంటి ఒక చెలియ కట్టలాగా ఉన్నది అని చెప్పి వర్ణించారు అక్కడ పోతనామాచుడు. చెలియ కట్ట అది మహాసముద్రంట. దేనికి సముద్రం అయ్యా అంటే నృత్త విద్య అనేటువంటి ఒక మహాసముద్రానికి వీడు వేసినటువంటి చెలియ కట్టలాగా ఉంటారు. అంత అందంగా ఉంది ఆ రాసక్రీడలో వాళ్ళు చెప్పింది. అట్లాంటి ఆ రాసక్రీడలో సమస్త లోకాలని మోహింపజేసేటువంటి శ్రీకృష్ణుడు ఎలా నుంచున్నాడు అంటే ఆ చరణములతో స్వామివారి యొక్క చరణాలు ఎట్లాంటివి, లోకాలనే మోహింపజేసేది. అట్లాంటి మోహింపజేసే శ్రీకృష్ణుడు ఎట్లాంటి మందారం వంటి అరుణమైనటువంటి అరుణ కాంతులతో ప్రసరింపజేసేటువంటి ఆ పాదాలతో, అంతేకాకుండా ఆ పాదాలు ఇలా పెట్టారు అంటే స్వామివారి యొక్క నఖములు ఎలా ఉంటాయంటే ఆ గోల్డ్ చంద్రఖండాల వలె, అంటే మనకి అలా వంపు తిరిగినటువంటి చంద్రుడు గోరువంక చంద్రఖండాల వలె ఉండేటువంటి స్వచ్ఛమైనటువంటి గోళ్లు కలిగిన చక్కగా. అంతేకాకుండా సనక సనందాది యోగీంద్రుల యొక్క మనస్సును కూడా ఆభరణములైనటువంటి ఆ చరణములు ఏవైతే ఉన్నాయో ఆ స్వామి వారి యొక్క చరణాలు ఒకదాంతో ఒకటి అలా దగ్గర పెట్టి నుంచున్నాక మొట్టమొదటి స్టిల్ ఇది 2 దగ్గరికి చేర్చాడు స్వామి. ఆ తర్వాత
అసలైనటువంటి స్థితికి వచ్చేస్తాడు మొట్టమొదట అభినయం చేసేటప్పుడు. ఆ తర్వాత వలయాకారంగా ఉన్నప్పుడు ఆ రాసబంధంలో అతడు నాట్యం చేస్తున్నప్పుడు స్వామి ఆ పద విన్యాసము అలాగే కర విన్యాసము ఇందాల ఏవైతే చెప్పానో కర విక్షేపము పాద విక్షేపాలు వాటిల్లో శంఖము పద్మము మామూలుగా ఈ వృత్తాకారంలో ఉండటం కూడా రకరకాలు. పద్మమాకారంలో ఉన్నామంటే మనం ముగ్గులు వేస్తారు చూసారా, వాళ్ళకి ఇవే ఎగ్జాంపుల్స్. శంఖాకారంగా ఉండటము, పద్మమాకారంగా ఉండటం, వజ్రం ఆకారంగా ఉండటం, కందుకము, చతుర్ముఖము, చక్రవాళము, చతుర్భద్రము, సౌభద్రము, నాగము, నంద్యావర్తము, కుండలీకరణము, పురరీ బంధము మొదలైనటువంటి ఈ విశేషమైనటువంటి రాస బంధాలు ఏవైతే ఉంటే అటువంటి బంధాలు కలిగించారు. బంధము అంటే విడిచిపెట్టకుండా ఉండదు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకుని ఉన్నారు. అలాంటి బంధనాలు ఎన్ని విధాలు ఉన్నాయో అన్ని విధాలు స్వామి ప్రదర్శించారట అక్కడ. అవి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పేరు. అంతేకాకుండా ఆ భంగిమలు ఏవైతే ఉంటాయో అనేకమైనటువంటి భంగిమలతో వారందరూ నుంచున్నారట అక్కడ. ఏకపాదము ఒక పాదం మీద నుంచోవటం, రెండో పాదం ఇలా పెట్టడం, సమపాదము, వినివర్తనము, గతాగతము, అలాగే వలితము, వైశాఖము, మండలము, త్రిభంగి మొదలైనటువంటి భంగిమలతో నిలిచారు. ఆ సమయంలో చక్కటి ఈ అందెల సభల్లో ఆ కీర్తనల మధ్యలో వీణుల విందు చేస్తూ రాస నృత్యం అనేటువంటిది గావించారు స్వామి. అటువంటి రాసక్రీడలో మళ్ళీ అనేకమైనటువంటి పాద విన్యాసాలు. ఈ పాద విన్యాసాల్లో మళ్ళీ ఘటితము, మర్ధితము, పార్శ్వగము మొదలైనటువంటి విన్యాసాలు ఉంటాయి. మీరు ప్రారంభించేటప్పుడు భరతనాట్యం చేసేటప్పుడు చూడండి, ఒక్కోసారి ముందు పాదం ఇలా పెట్టిన తర్వాత ఈ మడపతో ఇట్లా పెట్టి పాదాన్ని పైకి లేపుతారు. పార్శ్వభాగము, అలాగే పార్శ్వం అంటే పక్కన, పార్శ్వగము మొదలైన పాద విన్యాసం, మర్దితం కాస్త గట్టిగా పెట్టడం, ఇలాంటి విక్షేపాలు ఏవైతే ఉంటాయో వీటినన్నిటిని ప్రదర్శిస్తూ స్వామి నృత్యం చేశారు. అలాగే సమపాదము, శకటము, వదన, మతల్లి, సుత్తి, ప్రముఖమైనటువంటి పార్థివాచారి మొదలైనటువంటి విశేషాలు. పార్థివాచారి అంటే భూమి మీద పాదం ఆపినటువంటి ఈ పాద విన్యాసాలు. భూమి మీద పాదం పెట్టకుండా గగనచారి విశేషాలు కొన్ని ఉంటాయి. అంటే గాలిలో ఉన్నప్పుడు పాదాన్ని ఎలా తిప్పాలి అనేటువంటి దాన్ని అపక్రాంతము, డోల, పాదము, సూచి మొదలైనటువంటి విధాలు కొన్ని ఉంటాయి. దీన్ని గగనచారి విశేషాలు అంటారు. పాదాలు పైన ఉన్నప్పుడు. భూమి మీద పెట్టినప్పుడు పార్థివచారి అంటారు. ఇవన్నీ కూడా ఈ విక్షేపాలన్నీ కూడా ఆ 2 పేజీలలో పోతనామాచ్యుడు ఎంత అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని, నృత్య శాస్త్రాన్ని అంతా కూడా భరతుడు చెప్పిన నాట్య శాస్త్రం కంటే ఈ పేర్లు ఏ గూగుల్లో మీరు వెతుక్కున్నా, ఏ ఇంటర్నెట్ లో మీరు వెతుక్కున్నా దొరకవండి ఈ చెప్తున్నటువంటి పేర్లు. ఇటువంటి శాస్త్రాలు చదివితే వచ్చేటువంటి చక్కటి అద్భుతమైనటువంటి శాస్త్రాలు ఇంకెక్కడా ఉండవు. అట్లాంటివన్నీ ఎంత గూగుల్లో నేను సెర్చ్ చేసా, ఏమిటి ఇవన్నీ నాకు తెలియదు కదా, మరి ఎక్కడా రాలా ఇది పేరు. మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ చదువుకుంటూ వచ్చాను. అలాగే అనేకమైనటువంటి హస్త విక్షేపాలు, అర్ధచంద్రమని, కర్తరీముఖమని, కపిత్తమని, కటకాముఖం అని చెప్పి, సుఖతుండము, లాంగూలము, పద్మకోశము, పతాకము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క మనోభావాలని వ్యక్తపరిచేటువంటి హస్త అభినయనాలు కూడా. వాళ్ళ మనస్సులో ఏవైతే ఉంటాయో, ఇప్పుడు చూడండి నాట్యం చేసే వాళ్ళు కూడా అక్కడ ఏ పద్మనాభుడిని భరించేటప్పుడు చక్కగా ఇలా పెడతారు. ఇలా పెట్టేటప్పటికి ఈ హస్త విక్షేపం తలకి చేయి కిందకి వస్తుంది. చేయి శిరస్సు కాస్త చెయ్యి ఇలా పెట్టేస్తారు. పెట్టేటప్పటికి ఇలా పెట్టేటప్పటికి అర్థమైపోతుంది పద్మనాభుడిని వర్ణిస్తున్నారు. ఈ విధమైనటువంటి హస్త విక్షేపాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా వాళ్ళ మనోభావాలకి సూచించే విధంగా గోపికలు సూచిస్తూ ఉన్నారు అక్కడ. వీళ్ళందరితో పాటుగా శ్రీకృష్ణుడు నాట్యం చేస్తున్నాడు వాళ్ళందరూ అందుకుంటూ. ఇట్లా ఈ 2 పేజీల్లో నృత్యానికి సంబంధించిన అనేకమైనటువంటి నృత్య శాస్త్ర రహస్యాలన్నీ కూడా ఆంధ్ర భాగవతంలో నిక్షేపించాడు పోతనామాచ్యుడు. చక్కగా అవన్నీ కూడా చదువుకుని వాటి పేర్లతో పాటు శాస్త్రం అండి, ఆ శాస్త్రం వస్తేనే. ఇక్కడ 2 పాదాల్లో వ్యాసుడు లాగించేశాడు. దీన్ని విశదీకరించాడు పోతన గారు. అందువల్ల 2 అక్కడెక్కడ సమన్వయించుకోవాలి. నేను చూసుకుంటూ మీకు చెప్పవలసినటువంటి ముఖ్యమైన విషయాలు అందిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పింది 5% మాత్రమేనండి. ఆ 2 పేజీల్లో ఉన్నటువంటి దాంట్లో 5% మాత్రమే చెప్పారు. మిగతాది మీరు చూసుకోవాలి సమయానుకూలంగా. అట్లా అనేకమైనటువంటి పాద విన్యాసాలతో సస్మితై భ్రూ విలాసై, సస్మితై చక్కటి చిరునవ్వులతో, అలాగే భ్రూ విలాసై
భ్రుకుటి అంటారు. భ్రు అంటే కనుబొమ్మలు మొదలైనటువంటి కదిలించడం, అంగవికారాలు. ఈ కళ్ళ యొక్క కదలికలు మొదలైనటువంటి వాటి వలన సస్మితై, అందమైనటువంటి కనుబొమ్మలు మొదలైన కదిలించడం వలన అద్భుతమైనటువంటి విన్యాసాలు అవన్నీ కూడా. వాటితో ముఖ కవళికలో అంతర్ముఖమైనటువంటి మనోభావాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆ కళ్ళని బట్టి చెప్పేయచ్చు ఎదుటివాడు ఇష్టపడుతున్నాడా లేదా ద్వేషిస్తున్నాడా అనేటువంటి. ఆ భృకుటి కనుబొమ్మలు కదిలించడం వలన అనేకమైనటువంటి రసభావాలు అనేవి వ్యక్తపడుతూ ఉంటాయి. అనేకమైనటువంటి రసాలు. భజ్యన్ మధ్యైశ్చ కుచపటై కుండలై గండలోలై. భజ్యన్ మధ్యైశ్చ, మధ్య భాగము అనే పదానికంటే నడుము. ఆ నడుము యొక్క భాగాలు, వాటి యొక్క కదలికలు, మళ్ళీ దానికి సంబంధించిన పేర్లు ఆ నృత్య శాస్త్రంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తారు. భజ్యన్ మధ్యైశ్చ, అందమైనటువంటి ఆ నడుము భాగాన్ని కదిలించడం. అలాగే కుచపటై, ఆ హృదయ భాగం పైన ఉండేటువంటి ఉత్తరయాలు మొదలైనటువంటి వాడిని చెలిస్తూ ఉన్నటువంటి సందర్భంలో కుండలై గండలోలై, చక్కగా ఆ చెవులకి పెట్టుకున్నటువంటి కుండలాలు ఏవైతే ఉంటాయో అనేక రకాలుగా అనేక మంది పెట్టుకున్నటువంటి ఆ కుండలాలని గండలోలై, ఆ గండస్థలం మీద, ఆ చెక్కిల మీద ప్రకాశిస్తూ ఏ విధంగా అయితే ప్రతిబింబిస్తూ కాంతులు ఈడుతున్నాయో, ఓ పక్కన కుండలములు, అంతకుముందు చెప్పుకున్నాం నూపురములు, అలాగే మధ్య భాగంలో పెట్టుకున్నటువంటి అనేకమైనటువంటి మలనూలు ప్రదేశంలో ఉండేటువంటి అవన్నీ గజ్జలు, ఆ సబడులు అవన్నీ కూడా. స్విజ్యన్ ముఖ్య కబర రచనా గ్రంథయ. స్విజ్యన్ అంటే ఆ ముఖం మీద ఉండేటువంటి ముఖ్య స్విజ్యన్ స్వేదం. ఆ నృత్యం చేస్తూ అనేకమైనటువంటి భంగిమలతో వాళ్ళు నాట్యం చేస్తూ అలసిపోయి ముఖం మీద ఉండేటువంటి ఆ స్వేద బిందువులు ఎట్లా ఉన్నాయంటే మంచు బిందువుల వలె ప్రకాశిస్తున్నాయి. స్విజ్యన్, ఆ స్వేద బిందువులన్నీ కూడా. ముఖ్య కబర రచనా గ్రంథయ. గ్రంథులు అంటే ముడులు. ఈ నాట్యం చేసి అలసిపోయి వారి యొక్క శరీరం మీద ఉండేటువంటి ఆ ఉత్తరయాలు మొదలైనటువంటి వస్త్రములు, లేకపోతే ఈ పెట్టుకున్నటువంటి జడలు కానీ మొదలైనటువంటివన్నీ కూడా, శిరోజాలు మొదలైనటువంటి వాటి యొక్క ముడులు అన్ని కూడా వీడిపోతున్నాయట. ముఖ్య కబర రచనా గ్రంథయ. అటువంటి వీడినటువంటి కటిసూత్రము వస్త్రములు, ఉత్తరయములు, జారిపోయినటువంటి వస్త్రములతో కృష్ణ వధ్వో, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క వధ్వ అన్నారు అక్కడ. వధ్వ అంటే వాళ్ళందరూ గోపికలు, పరమాత్ముని యొక్క సాంగత్యంతో పరమాత్ములో లీనమైపోయినటువంటి మోక్ష గాములైనటువంటి వాళ్ళందరూ కృష్ణ వధ్వ, కృష్ణుని స్త్రీలు అని చెప్పారు. గాయంత్యస్తం, చక్కటి గానాలు చేస్తూ మధురమైనటువంటి గానాలతో మరిపిస్తూ శ్రీకృష్ణ పరమాత్మతో ఆనందాన్ని పంచుకుంటూ తడిత ఇవత మేఘ చక్రే విరేజు, మేఘ సమూహాల మధ్యలో మెరుపుల వలె ప్రకాశిస్తున్నారయ్యా. ఎవరయ్యా అంటే కృష్ణవద్భ గాయంత్యస్తం, ఆనందంగా గానం చేస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క వద్భ ప్రియురాళ్ళైనటువంటి గోపికలందరూ కూడా ఆ విధంగా మెరుపుల వలె ప్రకాశిస్తున్నారు అని చెప్పి వర్ణించారు 8వ శ్లోకం నుంచి. అక్కడి నుంచి 9వ శ్లోకం నుంచి మళ్ళీ చెప్తున్నాం. ఇంత మధురమైనటువంటి ఈ గానాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే, ఓ పక్కన స్వామివారి యొక్క సుందరమైనటువంటి దేహము, ఆ దేహంలో మనం అంతకుముందు చెప్పుకున్నాం వీళ్ళందరి యొక్క విలాసవంతమైనటువంటి అద్భుతమైనటువంటి నృత్యం, ఇదంతా మోక్షమే, మోక్ష విద్య. దానికే అద్భుతమైనటువంటి కీర్తనలో కూడా చెప్పుకుంటుంటారు. చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి. ఈయన వనమాలి. కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి. ఇందాలే చెప్పుకున్నాం కుండల మండిత గండయుగ స్మితశాలి. ఇక్కడ గోపికల యొక్క కుండలములు, గండములు అంటే చెక్కిల యొక్క పరిస్థితి, ఇవన్నీ వర్ణించారు. కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి. హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళిపరే. కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం. కాపి విలాస విలోల విలోచన
हेलन जनित मनोजं ध्यायति मुग्धवधूरधिकं मधुसूदन वदन सरोजं ध्यायति मुग्धवधूरधिकं मधुसूदन वदन सरोजं हरिरिह मुग्धवधूदिकरे विलासिनी विलसति केळुपरे श्लिष्यति कामपि चुम्बति कामपि रमयति कामपि रामा श्लिष्यति कामपि అంటే ఇలా ఆలింగనం చేసుకోవడం, దాని కంఠాశ్లేషం అని చెప్తాం. श्लिष्यति कामपि चुम्बति कामपि रमयति कामपि रामा पश्यति सस्मितचारुतरामपरामनुगच्छति वामा हरिरिह मुग्धवधूनिकरे विलासिनी विलसति केळिपरे चन्दनचर्चित नीलकळेबर पीतवसन వనమాలి. ఈ విధంగా స్వామివారి యొక్క కీర్తనలు ఆ విధంగా గోపిక రాసక్రీడల్లో ఆ రాధా గోపాలకృష్ణుని స్మరిస్తూ ఉంటే చాలు. వీటికి చివరి శ్లోకాల్లో అద్భుతమైనటువంటి ఫలశ్రుతి కూడా వివరించారు. ఆ తర్వాత శ్లోకాలన్నీ కూడా మనం తర్వాత వివరించుకుందాం. ఇది ఇప్పుడు పాడినటువంటి ఈ కీర్తన నాకు ఇష్టమైనటువంటి కీర్తన. ఇక్కడ టీచర్స్ డే జరుగుతుంటే మా పిల్లలందరూ కూడా మా టీచర్స్ని కాస్త ఆటలాడించడం పాడించడం చేస్తూ ఉంటారు. అట్లా ఒకసారి నన్ను పాడమన్నారు, పాడమనగానే ఇదిగో ఈ పాటే పాడాను చక్కగా. ఇది ఒకటే వచ్చు కాబట్టి అట్లా మిగతా శ్లోకాలు రేపటి ప్రసారంలో మనం చేసుకుంటాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.